కాకరకాయలు 5:30కి వీడియో పోస్ట్ చేస్తానండి. కాకరకాయలు హార్వెస్ట్ అని చెప్పేసి 5కి వచ్చేసాము గోంగూర హార్వెస్ట్. ఈ రెండు సండే రావచ్చు, లేకపోతే ఈరోజు రావచ్చు, చెప్పలేమండి. ఇదిగోండి చూసారా, ఇట్లానే చాలా ఫ్రెష్గా ఉండేదండి. కాకపోతే అండ్ ఇక్కడ చూస్తున్నట్లు అయితే మనకి అయితే ఇక్కడ చాలా పూత మంచిగా అయితే వచ్చేస్తుంది. అయితే నేనేమనుకుంటున్నాను అంటే, చెట్టుకుంటే కొంచెం తీయగా అయినా వస్తుంది, చిన్నదైనా సరే మంచిగా తీగ వస్తుందని చెప్పేసి చెట్టుకే పండితే బాగుండు అనిపిస్తుంది. తెలియదు దీని గురించి మనం సరిగ్గా కోస్తే కొత్తం లేదా లేదు 5కి కోస్తామో కోయలేదు తెలియదు. అబ్బా, ఈ రెండు చెట్లు కలిస్తే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవైతే మంచిగా ఈరోజు పోద్దామని నేను డిసైడ్ అయ్యానండి. ఇది కూడా అసలు ఎల్లో ఫ్లవర్స్ అయితే కలకలలాడుతుంది. చూసారా, పైకి ఇంకా గ్రో అవుతుంది అనమాట. ఇంకా దీనికి పెట్టేస్తే ఇంకా అదంతా ఫామ్ అయిపోతుంది, చుట్టూ బాగుంటుంది చూస్తానికి కూడా. ఇక్కడ అసలు పిట్లు ఎట్లా వాడినాయో ఎందుకంటే అక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది అనమాట. చూపిస్తాను, చిన్నగా వెళ్దాం. ఎగిరిపోతాయి అనుకుంటా, నాకు తెలిసి ఎగిరిపోలేదండి, ఎగిరిపోయినాయి. వేయటం వల్ల ఇవైతే వస్తాయి అనమాట అండి మనకు. ఈ టమాటోస్ కూడా ఒక 2 డేస్లో అయితే ఈజీగా పండిపోతాయి అనమాట అండి. వంకాయలు అయితే అసలు దీనికి డబ్బులు బల్లే కాసినాయి చూస్తానికి కూడా. చూడండి, ఎక్కువగా రౌండ్ వంకాయలు అయితే బాగా కాసినాయి అండి. పొడుగు వంకాయల కన్నా రౌండ్వి అయితే బాగా కాసినాయి అనమాట అండి. ఇక్కడ నేను కాంపోస్ట్ కూడా చూపిస్తాను. కంపోస్ట్ చూసారు కదండి ఎట్లా వేసాము, చికెన్ వేస్ట్ చూడొచ్చండి మీరే. ఇక్కడ కోసినట్లు అనిపిస్తుంది కదండి, అంటే బాగా నాకు కోసాము ఇందాకలా. ఇది కూడా 10 అయిపోతుంది, ఇది కూడా లైట్గా పండుతుందండి. సరే, ఓకే, మీరైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ప్లస్ షేర్ కూడా చేయండి. తెలుసు కదా, 25 లైక్స్ వస్తే గివ్ అవే అయితే కంపల్సరీ. 25 సబ్స్క్రైబర్స్ 25 లైక్స్ అయితే వద్దులేండి, 10 లైక్స్ చాలా మనకు. 10 అబోవ్ వచ్చినా కానీ గివ్ అవే ఇంకా మంచి మెటీరియల్స్తో మేము ముందుకు వస్తామండి. లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.